ప్రభునందు ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షికలో మరో అద్భుతమైనటువంటి వర్తమానమును దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనందరము కూడా దేవుని చిత్తానికి లోబడవలసి ఉన్నది. దేవుని చిత్తమేంటో గ్రహించి దేవుని చిత్తానికి లోబడి ఆయన మాటకు విని ఆయన మాటకు లోబడి ఆయన ఇష్టానుసారంగా ఈ భూమి మీద మనము జీవించినట్లయితే, దేవుని చిత్తానుసారంగా మనము జీవించినట్లయితే తిరిగి రెండవసారి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఆయనను మనం ఎదుర్కొంటాం. ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించి యుగయుగాలు దేవునితో మనము సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాం. కనుక దేవుని చిత్తానికి మనల్ని మనము సమర్పించుకున్నట్లు ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు ఈ కార్యక్రమం ద్వారా అందిస్తూ ఉన్నాడు. రండి, కలిసి దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని చిత్తమేంటో గ్రహించి దేవుని చిత్తానికి లోబడి మనము జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనట్లు మనల్ని మనము ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని విని ఆశీర్వాదాలు పొందుకున్నాం. నేటి దినము మనము ధ్యానించిన అంశం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చక్కటి మాట ఈ పత్రికలో రాయబడింది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా అనే మాట మనము చదువుతున్నాం. ప్రియులారా, గడిచిన అంశంలో గత కార్యక్రమంలో మనము నేర్చుకున్నాము, సర్పము యుక్తి గలదై ఉన్నది కాబట్టి మోసపూరితమైన మాటలను బట్టి అవ్వను మోసపుచ్చి దేవునికి అయాసకరముగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపము చేయటానికి మోసపూరితమైన మాటల చేత మోసపుచ్చింది. అయితే ప్రియులారా, అవ్వ ఆ పండును తిన్నప్పుడు ఆదామును కూడా ఆ పాపములోనికి నెట్టివేసింది. సర్పమును బట్టి ఆదాము అవ్వలిద్దరూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. యుక్తి కలిగిన సర్పము మోసపూరితమైన మాటల చేత మోసపుచ్చింది. ఈ కార్యక్రమంలో మనం గమనించినట్లయితే మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండానట్లు అని రాయబడిన మాట మనం చదువుతున్నాం. అవును ప్రియులారా, కొన్ని సందర్భాల్లో ఎవరు మనల్ని మోసపుచ్చవలసిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము. ఇక్కడ ఈ మాటలో మనము చదివినట్లయితే మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, ఎంత భయంకరమైన హెచ్చరిక ఇది మనం గమనించాలి. మనము జీవిస్తున్నటువంటి ఈ కడవరి దినాల్లో పాపము విస్తరిస్తూ ఉన్నది, అక్రమము విస్తరిస్తూ ఉన్నది, ప్రేమలు చల్లారుతూ ఉన్నాయి, మోసం ఎక్కువైపోతుంది. కనుక ప్రియులారా, మనల్ని మనము మోసపోకుండా, మనల్ని మనము మోసములోనికి పడిపోకుండా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అలా చేయాలంటే మనము చేయవలసిన ఓ ప్రాముఖ్యమైన పని ఏంటంటే, మీరు వినువారు మాత్రమై ఉండకుండా వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకూడదు. ఎప్పుడు మనల్ని మనము మోసపుచ్చుకుంటాము అంటే కేవలము మనము వినువారమై ఉంటేనే, కేవలము వినడానికి మాత్రమే. వాక్యాన్ని విన్నటువంటి మనము మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకూడదు. మరి ఏం చేయాలి అంటే వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. మనల్ని మనము మోసపుచ్చుకోకుండా ఉండాలి అంటే వినువారు మాత్రమే కాదు, కానీ వినిన వాక్యాన్ని బట్టి ప్రవర్తించువారై ఉండాలి. ఈ కడవరి దినాల్లో అనేక మంది క్రైస్తవులు కేవలము వాక్యాన్ని వినడానికి మాత్రమే సరిపోతున్నారు. వాక్యానుసారంగా జీవించటానికి ఎవరు కూడా అంతగా తమ జీవితాలను దేవునికి సమర్పించుకోవట్లేదు. ఈ కడవరి దినాల్లో సాతానుడు అనేకులను మోసపుచ్చుతూ
ఈ కడవరి దినాల్లో అనేకుల్ని విశ్వాసంలో నుంచి భ్రష్టత్వంలో నెట్టివేస్తూ ఉండగా వాడి యొక్క కబంధ హస్తాల్లో చిక్కిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకు ఆయన రాకడ ఆలస్యముగా ఉన్నది? మనం చదువుతూ ఉంటాం, ఇదిగో అందరూ మారు మనసు పొందవలెనని అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు ప్రభువారు. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. అయితే ఆయన ఆలస్యము చేస్తున్న కారణం ఏంటంటే అందరూ మారు మనసు పొందవలెనని. వింటున్నారు కానీ వినువారు మాత్రమే ఉంటున్నారు. వినువారు మాత్రమై ఉండి మోసపుచ్చుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు వినువారు మాత్రమే, అలా కాకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండాలి. ఒకవేళ మీరు వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు నువ్వు వాక్యానికి లోబడుతున్నావా? దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఆ స్వరానికి నువ్వు లోబడుతున్నావా? ఇదిగో గడిచిన కార్యక్రమాల్లో మనం చదివి ఉన్నాం. దేవుడు యోనాతో మాట్లాడి ఉన్నప్పుడు, యోనా, ఇదిగో నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమై ఉంది, దానికి దుర్గతి కలుగుతుంది, నువ్వు వెళ్ళి ప్రకటించాలి అన్నప్పుడు యోనా వినువాడు మాత్రమై ఉన్నాడు. ఆ వాక్యానుసారంగా జీవించడానికి నినివేకి వెళ్ళి అక్కడ నినివే ప్రజలకు ఆ వార్తను ప్రకటించడానికి, దుర్గతి కలుగుతుందనే వార్త ప్రకటించడానికి ఆయన ప్రవర్తించే విషయంలో వెనుకడుగు వేశాడు. పారిపోతున్నాడు దేవుని యొక్క సన్నిధిలో నుండి. ప్రియులారా, హోషేయ విషయంలో మనం చూసినప్పుడు, నువ్వు వెళ్ళి వ్యభిచారము చేయి ఒక స్త్రీని పెళ్లి చేసుకొనాలి అన్నప్పుడు మరి హోషేయ దేవుని మాటకు లోబడి వ్యభిచారము చేసే స్త్రీ గోమెరును వివాహము చేసుకున్నట్లుగా, ఆమె ద్వారా సంతానాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. నువ్వు వినువారు మాత్రమే అయి ఉంటే నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు. కానీ భక్తుడైనటువంటి హోషేయ వలె లేదా యోసేపు జీవితం వలె నీవు విని వాక్యానుసారంగా ప్రవర్తించినట్లయితే మేలును పొందుకుంటావు. దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షికలో ఎవరైతే వాక్యాన్ని వింటారో, విన్న వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యానుసారంగా ప్రవర్తిస్తే వారు దేవుని చిత్తాన్ని జరిగించేవారై ఉంటారు. ప్రియ సంగమా, గమనించాలి, దేవుని బిడ్డలారా ఆలోచించాలి. ఈరోజు మనము వాక్యాన్ని విని వదిలేస్తే అపవాది వచ్చి ఆ వాక్యం అనే విత్తనాలను ఎత్తుకొని పోతాడు. హృదయం అనే మన పొలములో విత్తనాలు విత్తబడినప్పుడు ఆ విత్తనాలు ఫలించాలి. వాక్యమును మనం వింటున్నప్పుడు ఆ వాక్యానుసారంగా మనము ఫలించాలి. ఆ వాక్యానుసారంగా మనం ఎదగాలి. ఆ వాక్యములో మనం బలపరచబడాలి. ఆ వాక్యానుసారంగా మన జీవితాలు కట్టబడాలి. ఆ వాక్యానుసారంగా మనము నిలకడగా ఉండాలి. ఆ వాక్యానుసారంగా నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. యాకోబు పత్రికలో ఇదే మాట మనకి హెచ్చరిస్తున్నాడు. మీరు కేవలము వినివారై ఉంటారా, లేదా వాక్యానుసారంగా ప్రవర్తించేవారై ఉంటారా? ప్రియ సంగమా, చివరి దినాల్లో జీవిస్తున్న మనమందరము కూడా జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని వింటున్న మనమందరము వాక్యానుసారంగా ప్రవర్తించే విషయంలో బహుశ్రద్ధ కలిగి ఉండాలని మనం గమనిస్తాం. 23వ వచనం చదువుకుంటే, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలియున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ వచనము తర్వాత వచనములో మనం గమనిస్తున్నాం. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే, అంటే వాక్యము విని వదిలిపెట్టడము దేవుని చిత్తము కాదు. వాక్యాన్ని విని వదిలేసి తిరిగి మళ్ళీ మన యొక్క సొంత అలవాట్లలో, సొంత పనుల్లో, మన ఇష్ట ప్రకారంగా, మన అలవాట్ల ప్రకారంగా, మన బలహీనతల్లో, మన పాపముల్లో మనము జీవించటము దేవుని చిత్తము కాదు ప్రియులారా. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, తన మాటను బట్టి, తన వాక్కును బట్టి, తన వాక్యమును బట్టి నీతో మాట్లాడినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు, నిన్ను హెచ్చరించినప్పుడు, నీకు బుద్ధి చెప్పినప్పుడు, నీ బలహీనతల్ని ఎత్తి చూపించినప్పుడు నీవు దేవుని వాక్యానికి లోబడవలసి ఉన్నది. వాక్యానుసారంగా ప్రవర్తించవలసి ఉన్నది. గమనిస్తూ ఉన్నారా ప్రియులారా? దేవుని చిత్తమును జరిగిస్తే, దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుస్తాడు. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటే దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి. దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించాలి అంటే దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నప్పుడు
వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించాలి. నువ్వు వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే ఎలాంటి వాడవు? అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. పైరూపము వేరు, మన అంతరంగములో ఉన్నటువంటి రూపము వేరు. దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదు, హృదయాన్ని చూసేవాడు ఆయన. సమూయేలు రాజుగా అభిషేకించటానికి యెష్షయి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ ఉన్నాడు బలమును, బలాఢ్యులను, పైరూపాన్ని చూస్తూ ఉన్నాడు. సమూయేలుతో దేవుడు అంటున్నాడు, ప్రియులారా, నీవు పైరూపాన్ని చూస్తున్నావు, నేను హృదయాన్ని చూస్తున్నాను. నేను పైరూపాన్ని చూసేవాడను కాదు, హృదయాన్ని చూసేవాడను అని. ప్రియులారా, మన భక్తి జీవితం ఎలా ఉన్నది? పైకి మాత్రమే మనం భక్తి కలిగి ఉన్నామా? లోపల శక్తిని పొందుకోలేని వారిగా ఉన్నామా? పైకి మాత్రమే మన వాక్యానుసారంగా వాక్యం వింటున్న వారిగా ఉన్నామా? లేదా ఆ వాక్యానుసారంగా ప్రవర్తించే వారిగా మనం ఉన్నామా? మనం ఒక్కసారి ఆలోచించాలి. 4వ అధ్యాయము 11వ వచనమును మనం చూసినట్లయితే, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. గమనించండి ప్రియులారా, ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే, దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటే ఇక్కడ ఒక హెచ్చరిక మనకు వస్తూ ఉన్నది. ఆ హెచ్చరిక ఏంటో చూద్దాం. ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. ఈరోజు ఈ కడవరి దినాల్లో సహోదరుల మధ్య ఐక్యత దెబ్బతినిపోయింది ప్రియులారా. సహోదరుల మధ్య ఐక్యత కనిపించటం లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని సెలవిస్తూ ఉండగా, దేవుని ప్రజలైన వారు, దేవుని బిడ్డలైన వారు, దేవుని చిత్తాన్ని జరిగించవలసిన వారు, దేవుని కుమారులు అనబడుతున్న వారు, సహోదరుల మధ్య విరోధము ఎక్కువైపోయింది. సహోదరుల మధ్య సఖ్యత లేకుండా అయిపోయింది. సహోదరుల మధ్య సమాధానము లేకుండా అయిపోయింది. సహోదరులు ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడి దేవుని ధర్మశాస్త్రానికి విరోధముగా ప్రవర్తిస్తున్న వారు ఈ కడవరి దినాల్లో ఉన్నారు. అందుకని దేవుని వాక్యము సెలవిస్తుంది, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. క్రీస్తునందు మనందరము సహోదరులము. క్రీస్తులో మనందరము కూడా సహోదరులమే. సహోదరులు ఒకరి మీద ఒకరు విరోధముగా మాట్లాడకూడదు. తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా మాట్లాడుతున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సహోదరుల మధ్య సఖ్యత కోల్పోయినటువంటి పరిస్థితి, సమాధానము కోల్పోయినటువంటి పరిస్థితి, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు కోల్పోయినటువంటి పరిస్థితి. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు అని ఖచ్చితమైన ఆజ్ఞ మనకు ఉండి ఉండగా, ఈరోజు ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నాం. పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యములు మనం పలుకుతూ ఉన్నాం. ఇది ఒక క్రైస్తవునికి తగదు ప్రియులారా. దేవుని చిత్తాన్ని జరిగించే ఒక బిడ్డకు తగదు ప్రియులారా. నీ పొరుగువాడి మీద, నీ సహోదరుడి మీద నువ్వు అబద్ధము మాట్లాడకూడదు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, ఆ సహోదరుని ఇల్లును నువ్వు ఆశించకూడదు. ఇక్కడ నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటే నువ్వు వాక్యాన్ని వినిన వాక్యం ప్రకారంగా నువ్వు ప్రవర్తించేవాడవై ఉండాలి. వాక్యాన్ని వినిన వాక్యము నీ జీవితంలో అన్వయించుకోవాలి. నువ్వు వాక్యాన్ని వినిన వాక్యం ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు అంటే, ఒకని మీద ఒకడు విరోధముగా మాట్లాడకూడదు, సహోదరునికి తీర్పు తీర్చకూడదు. సహోదరునికి తీర్పు తీర్చినట్లయితే ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల నీవు ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడవు కాదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించినట్లయితే, దేవుని వాక్యానికి అయాసకరంగా ఉన్నట్లయితే దేవుని వాక్యమును నీవు నెరవేర్చిన వాడవు కావు. ధర్మశాస్త్రమును నువ్వు నెరవేర్చిన వాడవు కాదు. దేవుని వాక్యమును నువ్వు నెరవేర్చాలి అంటే, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించాలి అంటే, విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకొని విన్న వాక్యానుసారంగా నీ ప్రవర్తన ఉండాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నది.
ఇది దేవుని ఆలోచన, ఇది దేవుడి యొక్క చిత్తము నీ విషయంలో. ఈ విషయంలో నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడివై ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అవును ప్రియులారా, అద్భుతమైనటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. ఈరోజు ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు? వాక్యాన్ని వినడము వేరండి, విన్న వాక్యములో నిలబడాలి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన విషయాలు బోధించి ఉన్నాడు. ఇదిగో ఆయన తన సువార్త పరిచర్యలో క్రియారూపకముగా పరిచర్యను జరిగించి అనేకులకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ఆ ప్రభు తిరిగి వస్తానని సెలవిచ్చాడు. ఆయన ఎవరైతే తన కొరకు సిద్ధముగా ఉంటారో, తన కొరకు ఎదురు చూస్తారో, తన ఇష్ట ప్రకారంగా జీవిస్తారో వారిని తీసుకువెళ్ళటానికి త్వరలో వస్తానని సెలవిచ్చిన ఆయన త్వరలో రానయ్యున్నాడు. ప్రియులారా, ఆయన శిష్యుడిగా నువ్వు ఉండాలి అంటే, ఆయనకిష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలి అంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉండాలి అంటే, ఆయన మాట చొప్పున నడుచుకునే బిడ్డగా నువ్వు ఉండాలి అంటే, ఆయనకిష్టమైన శిష్యుడిగా నువ్వు ఉండాలి అంటే నీవు వాక్యములో నిలబడవలసిన వాడవై ఉండాలి. ఇంతకుముందు మనం చదువుకున్నాం 4వ అధ్యాయంలో, సహోదరునికి విరోధముగా మాట్లాడకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ పొరుగు వాని ఇల్లు ఆశించవద్దు. ఇలాగా అనేకమైన విషయాలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, క్షమించండి మీరు క్షమించబడదురు. అనేకమైన విషయాలు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఈ రకంగా అనేకమైన విషయాలు ఆయన బోధించి ఉన్నాడు. ఆ వాక్యములో మనం నిలబడుతున్నామా? ఆ వాక్యమందు నిలిచిన వారమైతేనే నిజముగా ఆయన శిష్యులై ఉంటాము. నామకార్థముగా భక్తి చేస్తున్నవారు వేరు, నిజమైన భక్తి చేస్తున్నవారు వేరు. ఈరోజు నువ్వు నామకార్థమైన భక్తి చేస్తున్నావా, లేదా హృదయపూర్వకముగా నిజమైన భక్తి చేస్తున్నావా? యేసు ప్రభువారు అంగీకరించే బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా, లేదా కేవలము నామకార్థముగా జీవిస్తూ ఆయన నోట్లో నుంచి ఉమ్మివేయబడినట్లుగా నువ్వు ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడు నువ్వు నులివెచ్చగా లేదా వెచ్చగా ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా నులివెచ్చగానైనా ఉండు. ఎటు కాకుండా ఉన్నట్లయితే ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నులివెచ్చని స్థితిలో ఉన్నవారు ఉమ్మివేయబడతారు. ప్రియులారా, నువ్వు నిలువెచ్చగా ఉన్నావేమో ఆలోచించి, వాక్యము మనల్ని గద్దించినప్పుడు, వాక్యము మనల్ని హెచ్చరించినప్పుడు నులివెచ్చని స్థితిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే మనము మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? దేవుడు అంగీకరించే నిజమైన క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? చల్లగా ఉన్నావా, వెచ్చగా ఉన్నావా, లేదా నులివెచ్చని స్థితిలో ఉన్నావా? ఏ రీతిలో నువ్వు ఉన్నావో గ్రహించి గమనించి దేవుని చిత్తము జరిగించుట అనే ఈ కార్యక్రమము, ఈ శీర్షిక నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చటానికి, ఆ నులివెచ్చని స్థితిలో నుంచి, ఆ అబద్ధపు బ్రతుకులో నుంచి, ఆ మాయలో నుంచి, ఆ మోసములో నుంచి మనల్ని బయటికి తీసుకురావటానికే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నీతోనూ నాతోనూ ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఈ చివరి దినాల్లో దేవుని చిత్తాన్ని జరిగించుదాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించుదాం. అనేక మంది వాక్యాన్ని వింటారు కానీ వాక్యానుసారంగా జీవించరు. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే ఏమి చేయాలని అడిగాడు. ఎన్ని విషయాలు ప్రభు ఆయనతో మాట్లాడారు. ఇదిగో నీ తల్లిదండ్రులని సన్మానించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి, నువ్వు ఆజ్ఞలు గైకోవాలి అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, అన్నీ నేను గైకొట్టున్నాను ప్రభువా, నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను నాయన, నేను వాక్యంలో ఉన్నాను ప్రభువా, ఇదిగో నేను చాలా చక్కగా పరిశుద్ధునిగా ఉన్నాను ప్రభువా అని ఎన్నో విషయాలు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రిలారా, తిరిగి ప్రభు ఇచ్చిన సమాధానం, అయితే నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ఆ వ్యక్తి ఆ వాక్యములో నిలబడటానికి మనసు ఒప్పుకోలేదు.
ఆ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి యేసుప్రభు వారిని వెంబడించడానికి తన హృదయము అంగీకరించలేదు, తన మనసు ఒప్పుకోలేదు, తాను సిద్ధపరచబడలేదు, తాను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నావేమో. ఏ బలహీనత మనల్ని ఆవరించి దేవునికి దూరంగా ఉంచుతున్నదో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఆ బలహీనత ఎత్తి చూపిస్తూ ఉండగా ఆ బలహీనతను విడిచిపెట్టి ఆ బలహీనతలో నుంచి నువ్వు బయటికి వచ్చి బలవంతుడైన యేసుక్రీస్తును చూసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆలోచించు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని భక్తులు మనకు సెలవిస్తూ ఉండగా మన బలహీనతల్ని విడిచిపెట్టేసి బలవంతుడైన యేసు వైపు చూస్తూ బలమైన కార్యాలు జరిగించడానికి మన బలహీనతలన్నీ విడిచిపెట్టి ఆ బలహీనతలో నుంచి బయటికి వచ్చి వాక్యాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉన్నామా? లేదా అద్దములో నీ నిజమైన రూపాన్ని చూసుకుని ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావా? వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే నువ్వు అద్దములో నీ నిజమైన ముఖాన్ని చూసుకున్న వ్యక్తిగానే ఉంటావు. ప్రియులారా, వాక్యం అనే పునాదుల మీద మన జీవితాలు కట్టబడాలి. వాక్యములో మనం బలపరచబడాలి. 15వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఇక్కడ నిజమైన శిష్యులు అన్నాడు, ఇప్పుడేమో స్నేహితులు అని అంటున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా శిష్యులై ఉంటారు, నా స్నేహితులై ఉంటారు. ఇంతకుముందు మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నా శిష్యులు అన్నాడు. ఇప్పుడేమో మీరు నేను ఆజ్ఞాపించినట్లుగా చేస్తే నాకు స్నేహితులై ఉంటారు అన్నాడు. ఇదిగో నేను చేయబోవు ఈ కార్యమును నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకయుందునా అని అన్నాడు. అబ్రహాముతో దేవుడు మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా మాట్లాడేవాడు. తన రహస్యాన్ని కూడా అబ్రహాముతో చెప్పేవాడు. ఆ సన్నిహిత్యం, ఆ స్నేహము అబ్రహాము మధ్యలో దేవుడి మధ్యలో ఉన్నది. ప్రియులారా, ఇద్దరి మధ్యలో స్నేహం ఉన్నప్పుడు రహస్యాలు పంచుకుంటారు, రహస్యాలు చెప్పుకుంటారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునితో స్నేహముగా ఉండేటటువంటి ఒక గొప్ప బాంధవ్యాన్ని ఆయన ఇస్తున్నాడు. ఆ స్నేహం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఆయన ఆజ్ఞాపించినవన్నీ కూడా మనము చేయగలగాలి. నేను ఆయన ఆజ్ఞాపించినవి చేస్తూ ఉన్నామా? దేవుని ఆజ్ఞను మనం మీరుతున్నామా? దేవుని ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నామా? పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపమని రాయబడినట్లుగా ప్రియ సంగమా, ఈరోజు మనము ఆజ్ఞను అతిక్రమిస్తున్నామా? లేదా యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో సెలవిచ్చినట్లు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. గొప్ప అవకాశాన్ని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆయనకు నువ్వు శిష్యులై ఉండాలి అంటే ఆయన వాక్యములో నువ్వు నిలబడాలి. ఆయనకు నువ్వు స్నేహితులై ఉండాలి అంటే ఆయన ఆజ్ఞాపించినవన్నీ నువ్వు చేయాలి. హోషేయ ఆజ్ఞాపించింది చేశాడు, యోనా ఆజ్ఞాపించిన దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. నువ్వు హోషేయ వలె ఉండాలనుకుంటున్నావా? యోనా వలె పారిపోవాలనుకుంటున్నావా? హోషేయ వలె దేవుని ఆజ్ఞను నువ్వు ఆయన ఆజ్ఞాపించినట్లు నువ్వు చేస్తే ఆయనకు నువ్వు స్నేహితుడవై ఉంటావు. ఆ స్నేహాన్ని బట్టి మన బాంధవ్యము బలపరచబడుతుంది. తిరిగి ఆయన రెండవసారి లోకానికి వచ్చినప్పుడు ఆయన యొక్క స్నేహ బాంధవ్యమును బట్టి మనం పరలోక రాజ్యానికి ఎత్తబడతాం. ఆయన మన పాపాలు క్షమించే దేవుడై ఉన్నాడు. మనల్ని క్షమించి తను హక్కును చేర్చుకునే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, కనుక విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలు మార్చుకొని వాక్యములో నిలబడే వారిగా ఉండటానికి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుందాం. పరమ తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. మేము విన్న వాక్యానుసారంగా జీవించడానికి మీ కృప దయచేయండి. విన్న వాక్యం ప్రకారంగా మేము జీవించినట్లయితే, వాక్యములో మేము నిలబడినట్లయితే మీకు శిష్యులై ఉంటాం. మీరు ఆజ్ఞాపించినవన్నీ మేము చేసినట్లయితే మీకు స్నేహితులమై ఉంటాం. మీ చిత్తాన్ని జరిగించిన వారిగా ఉంటాం. కనుకనైనా మీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రవర్తించడానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అందరికీ దయచేయమని, ప్రేక్షకులను వారి కుటుంబాలను దీవించమని, వారి అవసరతలు అక్కలు తీర్చమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.